ఇంత ఇమీడియట్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ అనమాట. ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. బట్ అన్ఫార్చునేట్గా థర్డ్ ఫేజ్ కోసం చాలామంది స్టూడెంట్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మేము ముఖ్యంగా ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇక మీదట ఈసెట్ యొక్క థర్డ్ కౌన్సిలింగ్, ఇది థర్డ్ కౌన్సిలింగ్ అని చెప్పలేము అండ్ ఫైనల్ కౌన్సిలింగ్ అని చెప్పలేము. స్పెషల్ కౌన్సిలింగ్ లెక్క మనమైతే ట్రీట్ చేయాలి. స్పెషల్ ఫేజ్ అనేది మనము ట్రీట్ చేయాలన్నమాట. సో అసలుకి నేను చాలామందికి రెస్పాండ్ అయ్యాను, బ్రదర్ ఇలా మనకు ఫైనల్ ఫేజ్ పెట్టలేరు, లైక్ స్పెషల్గా మనకు పెట్టలేరు, థర్డ్ కౌన్సిలింగ్ అంటున్నారు, మీరు అలా వాళ్ళు పెట్టరు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ట్రై చేసాము, అయినప్పటికీ కూడా వాళ్ళు మనకేం రెస్పాన్స్ లేదు అండ్ డైరెక్ట్గా వాళ్ళు స్పాట్ అడ్మిషన్ రిలీజ్ చేశారు అనేసి. బట్ నాకు ఒకానొక స్టేజ్లో ఒక కామెంట్ అనేది వచ్చింది. అదేంటంటే, బ్రదర్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేశారు, ఏపీ ఈసెట్ వాళ్ళు ఏం చేశారు? ఓకేనా. అండ్ ఇక్కడ ఏపీ ఈసెట్లో సీట్లు చూసుకున్నట్టుగా మనకైతే చాలా వేకెన్సీస్ అయితే ఇంకా పెండింగ్లో ఉండిపోయాయి. సో అలాంటప్పుడు స్పెషల్ కౌన్సిలింగ్ పెట్టడానికి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, ఈవెన్ ఈ యొక్క ఈసెట్ వాళ్ళకు కూడా. సో ఎందుకోసం పెట్టరు? యూట్యూబర్స్ అయ్యండి, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, రీచ్ని పెంచండి. ఆల్రెడీ ఎంసెట్ కోసం చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేశారు. సో దానివల్ల వాళ్ళకి ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. బట్ ప్లీజ్ బ్రదర్, ఈసెట్కి సంబంధించి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వండి, దానికోసం మనం ఫైట్ చేద్దాం అనేసి చెప్పడం జరిగింది. ఓకే, ఈ కాలంలో ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో రిక్వెస్టింగ్ వెళ్తే ఏ పని కూడా అవ్వదు, మనం చేయాల్సింది ఫైటింగ్ మాత్రమే. ఓకేనా. సో మీ అందరి కోసం నేను చాలా సపోర్ట్ చేస్తాను. ఏం చేయమంటారో మీరే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చెప్పినా కూడా నేను దానికైతే రెడీగా ఉంటాను మీకోసం ఫైట్ చేయడానికి. అండ్ ఈ వీడియోస్ అయితే నేనైతే ఆపను, లైక్ ఈసెట్ ఫైనల్ ఫేజ్ రిలీజ్ చేసేంత వరకు మనమైతే పోరాడతాము. అండ్ నెక్స్ట్ మనం వేయాల్సిన స్టెప్ ఏంటంటే వాళ్ళకి కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నేను మీ అందరి తరపున వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. బట్ మీ యొక్క సపోర్ట్ అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటేనే మనకి ఏదైనా జరగడం జరుగుతుంది. ఈవెన్ అక్కడ ఎంసెట్ వాళ్ళకి ఎందుకు పాసిబుల్ అయింది, ఈసెట్ వాళ్ళకి ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు అంటే రీజన్ ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎంసెట్కైనా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం అనేసి. సో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎంసెట్ కండక్ట్ చేసే వాళ్ళకి. అలాగే ఈసెట్ ద్వారా కూడా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఫైట్ చేస్తున్నారు అనేది తెలిస్తేనే కదా వాళ్ళు రిలీజ్ చేస్తారు పేమెంట్ డీటెయిల్స్ అయినా ఏదైనా కూడా. సో దానికోసం మీరు ఈ వీడియోని ఎవరైతే ఈసెట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ ఏం చేయాలి ఏమనేసి మీకు చెప్తూ ఉంటాను, నాకు ఐడియా ఉన్నంత వరకు. సో మీరందరూ కూడా మీ ఆలోచనలని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మనము దాని ప్రకారంగానే వెళ్దాము, సో నాన్ స్టాప్గా. ఓకేనా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దాదాపు 1 వీక్ బ్యాక్ నుంచి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నా కానీ నేను పట్టించుకోలేదు. ఇట్స్ టోటల్లీ మై మిస్టేక్. ఎందుకంటే నేను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను, ఇది జరగదు అనే హోప్తో నేనైతే వాళ్ళది కామెంట్స్ అయితే ఇగ్నోర్ చేశాను. బట్ అన్ఫార్చునేట్గా ఈరోజు నేను చూశాను ఎంసెట్ వాళ్ళదైతే స్పెషల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశాము అనేసి ఆ ట్యాగ్ లైన్లో అయితే వాళ్ళది మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దానికోసమే నేను కూడా స్టాండ్ తీసుకొని ఈసెట్ పైన స్టార్ట్ చేయాలి, ఈసెట్ వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి అనే దాంతో నేనైతే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో నా నుంచి మీకు 100% ఫుల్ సపోర్ట్ ఉంటుంది, 100 to 200% సపోర్ట్ ఉంటుంది. మీ నుంచి నాకు ఒక 10% నాకు సపోర్ట్ ఇచ్చినా కూడా నేనైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాను మీ అందరికి కూడా. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోని రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరైతే ఈసెట్ రాశారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.